మొత్తం మీద తీసుకుంటే ఒక చిన్న విషయము, మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి. మాకు ఉన్న సమాచారము, గతంలో మీ కుమారుడికి కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల అయితే చాలా ఇబ్బంది పడి బాగా బాగా స్ట్రగుల్ అయ్యారు మీరు. అంటే డబ్బు చాలా ఖర్చు పెట్టారు, తర్వాత మీ కుమారుడు రికవర్ అయ్యారు. అయితే ఆ పరిస్థితి చూసిన మీరు, నా పరిస్థితి ఎలా ఉంటే, ఇంత ఆర్థిక స్థితిమంతా నా పరిస్థితి అంటే ఇక పేద పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక పెద్ద ఆలోచనతో అప్పటి నుంచే మీరు ప్రతి ఏటా కూడా మీ కుమారుడికి ఖర్చు పెట్టిన దాంతో సమానంగా కూడా ఏ పిల్లవాడికి కష్టం వచ్చినా కూడా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు అంటున్నారు. ఎందుకు అలా ఆలోచించాల్సి వచ్చింది? ఎందుకు అట్లా? సో 2012 ఇయర్లో మా వాడికి గుండెకి ఒక బాగా అక్యూట్ వైరల్ అటాక్ వచ్చింది. ఇంట్లో పడిపోయాడు. వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, రెయిన్బోకి తీసుకెళ్ళాము. అక్కడ 24 DC షాక్లు ఇచ్చారు, అయినా వాడు కోలుకోలేదు. వాడికి మన ఏమంటారు దాన్ని, చేయాల్సినవన్నీ చేస్తున్నారు వాళ్ళు. హార్ట్కి సంబంధించి వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ కాదు, అదే ఎక్విప్మెంట్, దాన్ని పేస్ మేకర్ పెట్టారు. ఇక్కడ సమ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, అన్నీ చేశారు రెయిన్బో డాక్టర్స్. డాక్టర్ దినేష్ గారు చూస్తున్నారు అప్పుడు, ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అందులో, ప్లస్ క్రిటికల్ కేర్లో స్పెషలైజేషన్ చేశారు ఆయన. సో ఆయన ఫస్ట్ ఇనీషియల్ 2 hours క్రిటికల్ టైంలో ఆయన చూశారు. మళ్ళీ ఒక ఎక్విప్మెంట్ ఎక్మో అని ఆర్టిఫిషియల్ హార్ట్, లంగ్ డయాలిసిస్ అన్నీ చేస్తుంది అది. ఆ మిషన్ చెన్నైలో ఉంది, హైదరాబాద్లో లేదు. పిల్లోడికి అంత టైం లేదు, అది ఉంటే బాగుండేది అని డాక్టర్లు మాట్లాడుకుంటా ఉంటే ఎవరో కేర్ హాస్పిటల్ నుంచి కాంటాక్ట్ చేస్తే కేర్ హాస్పిటల్లో మార్కెటింగ్ పర్పస్కి వచ్చిందంట. మార్కెటింగ్ పర్పస్కి ఆ ఎక్మో మెషిన్ వచ్చింది, రెడీగా పెడతాము మీరు తీసుకురండి అంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు అక్కడ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఆయన వచ్చి అంబులెన్స్లో మా వాడిని తీసుకొని CPR మీద బతికాడు సార్ వాడు 2-3 గంటలు. వాడు ఎట్లా బతికాడో అది మిరకిల్. సో నాకు టోటల్గా మా పెద్ద అబ్బాయి, వాడి పేరు సమన్యు, వాడిని బతికిచ్చింది డాక్టర్ దినేష్, డాక్టర్ నాగేశ్వరరావు. వీళ్ళిద్దరితో నాకు అప్పటి నుంచి సంబంధం. ఆనాడు నాకు 18 లక్షల బిల్ అయింది. 4 రోజులు ఉన్నాడు వాడు హాస్పిటల్లో, ఎక్మో మీద వారం ఉన్నాడు. సరే అందరూ హోప్స్ వదిలేశారు. మాకు చెప్పారు కూడా డాక్టర్స్ చాలా తక్కువ ఛాన్సెస్ అని. అటువంటి స్థితి నుంచి వాడు బయటకు వచ్చి, అప్పట్లో వాడి ఏజ్ 3.5 years, ఇప్పుడు వాడు 9 సంవత్సరాలు దాటేసి 4th standardలో ఉన్నాడు. దేవుడి దయ వల్ల, ఈ ఇద్దరు డాక్టర్ల దయ వల్ల, ఈ హాస్పిటల్ల దయ వల్ల వాడు బాగున్నాడు. సో ఆ రోజు నేను అనుకున్నా, నేను ఇంత ఇబ్బంది పడ్డాను. పేరెంట్, ఒక పిల్లల మీద పేరెంట్ ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఆ రోజు తెలిసింది నాకు. ఆనాడు నాకే 18 లక్షలు అయింది, పేదవాళ్ళ పరిస్థితి ఏముంటుంది? నా ముందర పేషెంట్స్ కూడా 4 రోజులు హాస్పిటల్లో ఉన్నా కదా, చూస్తూ ఉన్నా పిల్లల్ని, పేషెంట్స్ని. ఈ 18 లక్షలు ప్రతి సంవత్సరం నేను పెడతానని అప్పుడు స్టార్ట్ చేసి, ఆ 18 లక్షలు కాస్త ఇవాళ 25 లక్షలకి పెంచాను. నా సొంత డబ్బు. ఎవ్రీ మంత్ నేను 2 lakhs పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నా ఫౌండేషన్లోకి. దాంతో ఖర్చు పెడతా. ప్రతీ నెల 1 కానీ 2 ప్రాణాలు కానీ కాపాడే ఛాన్స్ వస్తుంది, తప్పకుండా కాపాడతాను. మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు దీన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోలేకపోతున్నారు? 2017 వరకు మాకున్న ఫ్రెండ్ సర్కిల్ చెప్పకలే అన్నారు. ఒకటేసారి మళ్ళీ నేను బీజేపీలో జాయిన్ కాగానే ఈ డాక్టర్లే, అరవింద్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నావు, నువ్వేదో పబ్లిసిటీ కోసం కాదు, నీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళకు మోటివేషన్ ఉంటుంది, నువ్వు దయచేసి నువ్వు చెప్పు అంటే 2017 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నేను చెప్పడం మొదలుపెట్టాను. నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి నాకు అన్ని ప్రాంతాల నుంచి విపరీతమైన కమెంట్స్, బ్లెస్సింగ్స్, నాకు వందల సంఖ్యలలో కమెంట్స్ ఉంటాయి అటువంటి పోస్ట్ వచ్చినప్పుడు. సో అవన్నీ చూసి నాకు కూడా మోటివేషన్ పెరుగుతుంది.